వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని నల్లవాగు సమీపంలో ఓ కారు అదుపు తప్పి బోల్తా పడి వాగులోకి తీసుకువెళ్లింది. అద్దంకి నార్కెట్పల్లి హైవే రహదారిపై హైదరాబాద్ వైపు నుండి వస్తూ తిరుపతి వెళ్తున్న కారు అదుపు తప్పి నల్లవాగు కాలువలోకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న 6 ప్రయాణికులకు తీవ్ర గాయాలు కావడంతో అత్యవసర చికిత్స నిమిత్తం హుటాహుటిన 108 వాహనంలో గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంగారెడ్డి జిల్లా హత్నూరా మండలం తుర్కల ఖానాపూర్ శివారులోని రత్నపురి ఇన్స్టిట్యూట్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. హోంవర్క్ చేయలేదన్న కారణంతో 15 మంది పాలిటెక్నిక్ విద్యార్థులను హెచ్ఓడి శివారెడ్డి విచక్షణారహితంగా కొట్టారు. ఈ దాడిలో విద్యార్థుల కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శివారెడ్డిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మేదిరిపేట వద్ద ఘోర ప్రమాదం జరిగింది. స్థానిక పెట్రోల్ బంక్ నుంచి భారీ ఇనుప స్టాండ్ తరలిస్తుండగా అది 11 kV విద్యుత్ లైన్ కి తగిలి విద్యుత్ సరఫరా కావడంతో నాగరాజు నారాయణ అనే విద్యుత్ షాక్ తో అక్కడికక్కడే మృతి చెందారు. వారిని రక్షించే ప్రయత్నం చేసినా విఫలం కావడంతో మృతి చెందారు. టీఆర్పీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న భూదాన్ భూముల సమస్యపై ఖమ్మం వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తీన్మార్ మల్లన్న కారును అడ్డుకోవడంతో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు ప్రజల మధ్యకి వెళ్లడం, ప్రజల సమస్యలను వినడం నేరమా అంటూ ప్రశ్నించారు. మిర్యాలగూడ బస్టాండ్లో దేవరకొండ వెళ్లే బస్సు ఎక్కుతూ ఓ మహిళ బస్సు టైర్ కింద పడి ప్రాణాలు కోల్పోయింది. తుమ్మచెట్టు గ్రామానికి చెందిన మహిళగా గుర్తించి ఆమె బంధువులకు పోలీసులు సమాచారం అందజేశారు. శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానం, తూర్పు కనుపూరు గ్రామం, చిలుకూరు మండలం, నెల్లూరు జిల్లా. జాతర మహోత్సవ ఆహ్వానం మార్చి 10వ తేదీ నుండి 13వ తేదీ వరకు. మార్చి 10వ తేదీన జాతర ప్రారంభం. సాయంత్రం 6 గంటలకు సింహవాహన సేవ. 11వ తేదీ ఉదయం 6:30 అమ్మవారికి పూలంగి సేవ. శ్రీ పోలేరమ్మ అమ్మవారి నిలుపు. శ్రీ గురునాథ స్వామివారి గ్రామోత్సవం. రాత్రి ఉయ్యాల సేవ. 12వ తేదీ యారా శ్రీ గురునాథ స్వామి శ్రీ అంకమ్మ దేవతల ఉత్సవము, గొల్లల వేడుకలు. ఉదయం 6:30 శ్రీ అమ్మవారికి బంగారు చీరతో అలంకారం. 13వ తేదీ ఉదయం 6 గంటలకు శ్రీ పోలేరమ్మను వెళ్లనంపు ఉత్సవం. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. అందరికీ ఇదే మా ఆహ్వానం. దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న గూడూరు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ పాసం సునీల్ కుమార్ గారికి కృతజ్ఞతలు. శ్రీ చిల్లకూరు దశరథరామిరెడ్డి చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి. ఇట్లు కొమ్మలపూడి నవీన్ కుమార్ కార్యనిర్వహణాధికారి. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు